నమస్తే. చాలామంది స్నీజింగ్ పొద్దున లేవంగానే ఎక్కువ తుమ్ములు వచ్చేస్తున్నాయి అని క్వశ్చన్స్ అడిగారు, ఏం చేయాలి అన్నది. సో తుమ్ములు వచ్చేస్తున్నాయి అని అంటే బాడీలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్తాను. అది ఒక జబ్బు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక జబ్బు కింద తీసుకెళ్ళకండి, ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకండి. ఏమవుతుంది జనరల్గా హ్యూమన్ బాడీలో అంటే ఒక వైరస్ బ్యాక్టీరియాను మన లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది బాడీ డిఫెన్స్ మెకానిజం ఏం చేస్తుంది అని అంటే లోపలికి వచ్చిన తర్వాత దాన్ని బయట తరిమేయాలి కదా. మనకి ఒక జలుబు లోపల నుంచి ఉత్పత్తి అయ్యి ఇప్పుడు ఏదో ఒకటి వచ్చినప్పుడు దాని మీద గోనపట్టేసి కప్పేసినట్టుగా ఆ వైరస్ బ్యాక్టీరియా సంథింగ్ వచ్చింది అన్వాంటెడ్ది, దానిపైన ఈ జలుబు అనేది ఏర్పడి కఫంలాగా అలా పైన ఒక లేయర్ ఏర్పడిపోతుంది. దాన్ని బయటికి ఇంకెక్కడికి వెళ్ళనివ్వకుండా అలా మూసేసుకుంటుంది, ఉత్పత్తి చేస్తుంది, బాడీ ఉత్పత్తి చేసి వచ్చేస్తుంది అనమాట కోల్డ్. ఇప్పుడు ఏమవుతుంది, ముక్కులో కారుతుంది, రెనిటిస్ ఎక్కువ ముక్కులో కారుతుంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం అని లోపలికి మళ్ళీ పీల్చేసుకుంటాం, దాన్ని చేది వదిలేకుండా పీల్చేసుకుంటాం. లేదంటే వెంటనే ముక్కులో గారిందని వెంటనే ఒక టాబ్లెట్ వేసుకుంటాం. అదేం చేస్తుంది, అక్కడ ఉండిపోతుంది. బయటకు వచ్చేదాన్ని మనమే ఆపేసాం, అక్కడ ఉండిపోతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, బాడీ ఇంకా ఇంటెలిజెంట్ కదా, సో దాన్ని ఎట్లా తరిమేయాలని చెప్పి తుమ్ములు పెడుతుంది. అంటే తుమ్మినప్పుడు సౌండ్ వస్తుంది కదా, లోపల నుంచి అది బయటికి రావాలి, ముక్కు ద్వారా రావాలి, అది అంత తుమ్ములు వస్తుంది. తుమ్ములు వచ్చినప్పుడు దానికి కూడా మనం చాలా ఇంటెలిజెంట్ కదా, మళ్ళీ తుమ్ములు వస్తున్నాయని చెప్పి దానికి విక్స్ ఇన్హేలరో ఏదో ఒకటి పెట్టుకొని తుమ్ములు ఆపేసుకుంటాం. తర్వాత ఇంకా ఇట్లా కూడా అవ్వట్లేదని చెప్పి ఏం చేస్తుంది, దగ్గు వస్తుంది. ఫైనల్కి మూడోది దగ్గు మొదలవుతుంది. దగ్గు మొదలైనప్పుడు మనం ఉంటామా, ఒక్కరోజు దగ్గు వచ్చిందంటే వెంటనే మనకి ఏదో కాఫ్ సిరప్ ఏదో ఒకటి వేసేసుకోవాలి, అది ఆపేయాలి. దగ్గు వచ్చినప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదా, అది బయట తరిమేసే ఒక విధానం అనమాట, బయటికి తోసేస్తుంది, దానికోసం దగ్గు వస్తుంది. అప్పుడు కూడా మనం ఏదో ఒకటి వేసుకుని దాన్ని ఆపేసిన తర్వాత ఇంక అన్నీ అయిపోయింది కదా, ఎట్లా ఈ పక్కనే పైనుంచి పంపించలేకపోతున్నాం, కింద నుంచైనా పంపించేద్దాం అని ఆలోచనలు వస్తాయి బాడీ సెల్స్కి. ఇంకా వామిటింగ్స్ వస్తుంది. తర్వాత కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి, కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి. తర్వాత వామిటింగ్స్ వస్తే ఏంటి, 2 సార్లు వామిట్ అవ్వగానే మనం ఏం చేస్తాం, వామిట్ వస్తున్నాయి ఏదైనా ఒక లెమన్ అన్న పెట్టేసుకో, ఒక టాబ్లెట్ అన్న వేసేసుకో, వామిట్ ఆపేయాలి. ఇంకా దానికి దిక్కు తోచదు, అట్లీస్ట్ లూజ్ మోషన్ అన్నా పంపించేయాలి అని లూజ్ మోషన్స్ పెడుతుంది. లూజ్ మోషన్స్ పెట్టగానే 2 సార్లు 3 సార్లు అవ్వగానే నాకు లూజ్ మోషన్స్ అయిపోయినాయి అని చెప్పి దానికి టాబ్లెట్ చేసి ఆపేస్తాం. ఇప్పుడు ఎక్కడ తప్పు, ఎవరిది తప్పు మనమే ఆలోచించుకోవాలి. అంటే ఏదైనా ఇవన్నీ వస్తే నేనేం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండాలా అని అంటే నేను అలా చెప్పట్లేదు. ఈ 5 విషయాలు కూడా, కోల్డ్ వచ్చింది, కఫం వచ్చింది, అండ్ స్నీజింగ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, వామిటింగ్ వచ్చింది, లూజ్ మోషన్స్ అయినాయి. ఈ 5 విషయాలు కూడా ఎప్పుడు కూడా గాడ్ గివెన్ గిఫ్ట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. ఎందుకనంటే ఏదైనా వచ్చినప్పుడు బయట పంపించే విధానమే ఈ 5 విషయాలు కూడా. ఇప్పుడు మనకి కోల్డ్ వచ్చింది అనుకోండి, ముక్కు చీదేయచ్చు, ఒక ఆవిరి పట్టచ్చు, లోపల ఉన్నవి వచ్చేస్తాయి బయటికి. ఇలా ఒక్కొక్క కాఫ్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక అల్లం రసం తీసుకొని కొంచెం హనీలో మిక్స్ చేసి తీసుకున్నాం అనుకోండి, లోపల ఉన్న బ్యాక్టీరియానో వైరసో కూడా పోతుంది అండ్ మనకి కాఫ్ తగ్గుతుంది. సో ఇలా న్యాచురల్ రెమెడీస్ కొన్ని మనం తెలిసి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది కూడా 1 రోజు 2 రోజులు సఫరింగ్ తర్వాతనే మనం అది కూడా యూజ్ చేయాలి. 1 రోజు 2 రోజులు బయటకి రానివ్వడానికి సఫరింగ్ మనకు ఉంటుంది, బట్ దానికి వేరేం చేయలేము. డెఫినెట్గా మనం దాన్ని అలా భరించే తీరాలి. వామిటింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంతసేపు వామిట్ వచ్చినా మనం వామిట్ని ఆపకూడదు. లోపల ఏదో ఉంది, దాన్ని బయటికి తరుముతున్నాను అని బాడీ చెప్పి బయటికి తరుముతోంది. సో ఎన్నిసార్లు అవుతాయి, 10 సార్లు అవుతాయి. మనం ఏం చేయాలి, వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని తాగుతూ ఉంటే లోపలికి వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ వామిట్ అయిపోతుంది. ఒకసారి కంప్లీట్ క్లీన్ అయ్యాక సాయంత్రం ఎప్పుడు అవుతుంది కదా, కంప్లీట్ అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు నీరసం ఉంటుంది, డెఫినెట్గా నీరసం ఉంటుంది. ఆ నీరసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం సాల్ట్ని షుగర్ కలుపుకొని వాటర్ తాగితే ఆ నీరసం కొంచెం తగ్గుతుంది. సేమ్ వే లూజ్ మోషన్స్ అయినా కూడా చాలామంది, నాకు ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, 2 సార్లు లూజ్ మోషన్ అయింది లాస్ట్ వీక్ అన్నది కూడా చెప్తుంటారు మన దగ్గరికి వచ్చే పేషెంట్స్. నాకు చాలా ఒక బాధగా ఉంటుంది, అంత అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఉంటుంది. కానీ వాళ్ళకి ఒకరికి ఇద్దరికి చెప్పే బదులు ఇక్కడ ఎవరో అడిగారు క్వశ్చన్ కాబట్టి అందరికీ మనం చెప్పేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుందనే దీంతోనే నేను చెప్తున్నాను. లూజ్ మోషన్ అయిందంటే కడుపులో ఉన్నదే కదా బయటికి పోతుంది, పేగులేం మనకు బయటికి రావట్లేదు కదా. ఆ ఉన్నది బయటికి పోవడం అనేది ఎంత గాడ్ గివెన్ గిఫ్ట్ అది.
అది నీరసం వస్తుంది డెఫినెట్లీ. వాటర్లో కొంచెం సాల్ట్ని షుగరో లేదా తాటిబెల్లం ఏదో వేసుకొని, అంటే స్వీట్ అండ్ సాల్ట్, ఎర్త్ అండ్ వాటర్ ఎనర్జీ రెండు మిక్స్ చేసుకొని మనం తాగినప్పుడు ఆ ఎనర్జీ మళ్ళీ రిజ్యుమినేట్ అవుతాయి. పోనీ ఒక 2 రోజులు ఉంటాం, కానీ బాడీ ఎంత రిజ్యుమినేట్ అయిపోతుంది తెలుసా అండి ఇలా మనం క్లెన్స్ చేసుకున్న తర్వాత. సో ఇంకా మీదట ఎవరికైనా సరే, పిల్లలకు కూడా సరే, ఒక కోల్డ్ వచ్చిందంటే భయపడకండి. దానికి ఏం విరుగుడు, చిన్న చిన్న టిప్స్ అవి మనం చెప్తూనే ఉంటాం. ఇంక మీదట అవన్నీ చూస్తూ ఉండండి. చిన్నపిల్లలకైతే ఎలా టిప్స్ ఏమేమి వాడుకోవాలి, పెద్దవాళ్ళకైతే ఏమేమి వాడుకోవాలి, కానీ 1 or 2 days వదిలేయాలి. ఏం వచ్చినా వదిలేయాలి. ఓకే ఇప్పుడు ఇలాగే ఎంతకాలం బ్రతకాలండి అనుకుంటే అలా బ్రతకని అవసరంలా. ఇప్పుడు మనం డోర్ ఓపెన్ ఉంటే ఎవరైనా వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. మీరు మంచిగా గడిపేసి పెట్టుకున్నారనుకోండి, ఏ దొంగోడు లోపలికి రారు కదా. అంతే. మీ ఇమ్యూనిటీ పెరిగింది అని అంటే ఈ వైరస్ బ్యాక్టీరియా మాటికి లోపలికి వచ్చేయడం, ఈ కోల్డు, స్నీజింగు, కాఫు ఇలాంటివన్నీ మనకి రాదు. అంటే మనం ఏం చేసుకోవాలి, మన ఇమ్యూన్ లెవెల్ పెంచుకోవడానికి మాత్రమే మనం ట్రై చేయాలి. కానీ నాకు స్నీజింగ్ వచ్చేస్తుంది, నాకు దగ్గు వచ్చేస్తుంది, నాకు కఫం పట్టేస్తుంది, ఇలాంటి వాటికి వైద్యం అక్కర్లేదు. దీనికి ట్రీట్మెంట్ చేయకూడదు కూడా. మనం స్నీజింగ్ వస్తే ఏమైంది, లోపల ఉన్నదని బయటికి తెరమకుండా లోపల ఆపుకుంటారా? దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారా? దాన్ని ఆపుకుంటారా? డెఫినెట్లీ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ రైట్ వే ఆఫ్ మెథడాలజీ అండి. మీరు అనుకుంటున్నది, ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా మనం వదిలేయాలి. బాడీని వదిలేస్తే అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. 2 రోజులు అవి కూడా తగ్గకపోతే కొంచెం ఆవిరి పట్టండి. మనం ఇంక మీద టిప్స్ ఇస్తాము, అవంతా ఫాలో చేయండి. మీ ఇమ్యూనిటీ పెంచుకోండి. న్యాచురల్గానే ఇవంతా కూడా తగ్గిపోతాయి. ఇవి ఏం చెప్తున్నాను అంటే జబ్బు కాదు. మీరు అనుకుంటున్నట్టుగా ఇది ఒక జబ్బులాగా ట్రీట్మెంట్ అడుగుతున్నారు కదా, ఇది డెఫినెట్లీ జబ్బు కాదు. ఇది న్యాచురల్ ప్రాసెస్ అనుకొని మీరు మైండ్ని ధైర్యం చేసుకోండి. పెద్ద విధమైన నాకేదో పెద్ద ప్రాబ్లం ఉంది అని మైండ్లో నుంచి ఉన్న ఆలోచనని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.